శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రేపే చివరి శ్రావణ శనివారం రోజు, శనిత్రయోదశి కూడా కాబట్టి అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి కేవలం ఉప్పు అలాగే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు. ఉప్పు బెల్లంతో చేసే ఈ పరిహారం అనేది చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా రేపు శనిత్రయోదశి కూడా కాబట్టి మీరు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీకుండేటటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా ఎంత ఇబ్బందులో ఉన్నా సరే, అలాగే డబ్బు అనేది చేతిలో లేకపోయినా సరే, అనేక రకాలు సమస్యలు, బాధలు పట్టి పీడిస్తున్నా కూడా ఖచ్చితంగా అవన్నీ తొలగిపోతాయి. మీకు అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి రేపు శనివారం శనిత్రయోదశి రోజున వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం కాబట్టి మీరు వెంకటేశ్వర స్వామి వారు పూజించిన వారికి శని బాధలు కూడా ఉండవని సాక్షాత్తు శాస్త్రం వివరిస్తుంది. కనుక శనివారం రోజు మనం చేసే పూజలకి, పరిహారాలకి విపరీతమైన ఫలితం వస్తుంది. ఒక మనిషి తన జీవితంలో ఎదగలేకపోతున్నాడంటే దానికి కారణం శనీశ్వరుడు. శనీశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే ఎవరైనా సరే, ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా ఎదిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటి శనివారం రోజున శనిత్రయోదశి రోజు కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే కటిక పేదవారైనా సరే ధనవంతులుగా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది. మరి అలాంటి శనివారం రోజున, శనిత్రయోదశి రోజున, ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అత్యంత పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఈ చిన్న పరిహారం పాటిస్తారో అలాంటి వారికి అప్పుల సమస్య అనేది అస్సలు ఉండనే ఉండదు. చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా ఖచ్చితంగా రాజ్యమేలుతారు. బ్రహ్మాండమైన రాజయోగం పడుతుంది. కటిక దరిద్రాలున్నా కూడా తొలగిపోయి అష్టైశ్వర్యం లభిస్తాయి. ఎంతో పవిత్రమైనటువంటి శనివారం రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి చాలు. మీకుండే ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు అనేది ఎంతటి ఆర్థిక సమస్యలైనా తొలగించి ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటుంది. దొడ్డుప్పు శాస్త్రాల పరంగా ఎంతో ప్రత్యేకమైనది. పరిహార శాస్త్రంలో ఉప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాగే బెల్లం కూడా మన ఆర్థిక కష్టాలు తొలగించే శక్తి కలిగి ఉంటుంది. ప్రతి శుభకార్యంలో చేసే తీపి పదార్థాల్లో బెల్లాన్ని కూడా ఉపయోగిస్తాము. బెల్లం కానీ, దొడ్డుప్పు కానీ ఈ రెండు కూడా శాస్త్రపరంగానే కాకుండా సైన్స్ పరంగా కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఉప్పులో లవణ స్థానం అధికంగా ఉంటుంది. ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. అందుకే ఉప్పు నీటిలో అంటే సముద్ర స్నానం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుందని శాస్త్రం వివరిస్తుంది. కాబట్టి దొడ్డుప్పుతో చేసే ఈ పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని లాగేసుకుని వెంటనే మనకి ఐశ్వర్యాన్ని, ధనవర్షాన్ని కురిపిస్తాయి. సకల దరిద్ర బాధల నుంచి విముక్తిని కలిగింపచేస్తుంది. కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి. ఖచ్చితంగా మీ అదృష్టం అనేది మారుతుంది. దరిద్రం అనేది తొలగిపోతుంది. దశ మీ వెంటే ఉంటుంది. సకల దరిద్ర పాపాల నుంచి ముక్తిని పొందవచ్చు. కష్టాలనేవి మన దరిదాపుల్లో కూడా ఉండనే ఉండవు. అంతేకాదు, ముఖ్యంగా ఈ శనివారం రోజున శనిత్రయోదశి పడుతుంది కాబట్టి ఎంతో అద్భుతమైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు ఏ చిన్న పరిహారం చేసినా సరే మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి. కాబట్టి అందులో కూడా శ్రావణ శనివారం రోజు కాబట్టి ఎంతో శక్తిమైనటువంటి రోజు కాబట్టి ఉప్పు మరియు బెల్లంతో ఏ పరిహారం చేయాలో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా పరిహారాలు అనేవి రాత్రి సమయంలో చేయాలి. రాత్రి సమయంలో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి సమయంలో పరిహారాలు చేస్తే ఫలితం అనేది ఊహించిన స్థాయిలో ఉంటుంది. మరి రేపు శ్రావణ శనివారము, అందులో కూడా శనిత్రయోదశి కాబట్టి రాత్రి సమయంలో ఉప్పు మరియు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలు. మీకు ఎటువంటి సమస్యలున్నా సరే, అప్పుల సమస్యలున్నా, ఆర్థిక సమస్యలున్నా తప్పకుండా స్వామివారి దయతో తప్పకుండా మనకుండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారం
పరిహారం ఎలా చేయాలంటే, ఒక గాజు గ్లాసులు తీసుకోవాలి. ఒక గాజు గ్లాసులు తీసుకొని అందులో నిండుగా నీటిని తీసుకోండి. ఒక గాజు గ్లాస్ అయినా పర్వాలేదు, లేదంటే మట్టి పాత్ర అయినా సరే పర్వాలేదు. ఈ రెండింటిని మాత్రమే మనకి ఈ పరిహారానికి తీసుకోవాలి. ఎందుకంటే చెడును తొలగించే శక్తి గాజు పాత్రకి మరియు మట్టి పాత్రకి చెడును తొలగించే శక్తి అధికంగా ఉంటుంది కాబట్టి వాటిలో ఏదైనా ఒకదాన్ని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత అందులో స్వచ్ఛమైన నీటిని నిండుగా పోయండి. స్వచ్ఛమైన నీటిని పోసిన తర్వాత ఆ గాజు గ్లాసులో గుప్పుడు రాళ్ళుప్పును వేయండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా వేయండి. బెల్లం ముక్క మరియు గాజు గ్లాసులో వేసిన ఉప్పు ఈ రెండు కూడా దరిద్రాన్ని తొలగించి, అంటే మన ఇంట్లో ఏ మూలన చెడు శక్తి ఉన్నా సరే వాటిని చాలా సులువుగా లాగేసుకుంటుంది. మన దరిద్రాన్ని తొలగించి అదృష్టాన్ని కలిగింపచేసే ఎన్నో లక్షణాలు ఉప్పులో ఉంటాయి కాబట్టి, ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది కాబట్టి నరదృష్టికి నల్ల రాయి కూడా పగులుతుందంటారు కదా పెద్దలు. అలాంటి నరదృష్టిని కూడా తొలగించే శక్తి ఉంటుంది ఈ ఉప్పుకి మరియు బెల్లం ముక్కకి. అలాంటి బెల్లంతో చేసే పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాలు ఇస్తాయి. బెల్లం మరియు దొడ్డుప్పు అనేది ఖచ్చితంగా మన యొక్క ఆర్థిక కష్టాలన్నింటినీ కూడా తొలగించేస్తుంది. మీకు ఏ పని చేసినా కలిసి రావట్లేదన్నా, దరిద్ర బాధలు వెంటాడుతున్నా సరే వాటి నుంచి విముక్తి అనేది కలుగుతుంది. మీకుండే అన్ని రకాల దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. అయితే మరి ఈ పరిహారాన్ని పడుకునే ముందు ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకొని ఆ నీటిలో కొద్దిగా రాళ్ళుప్పును వేసి, ఆ రాళ్ళుప్పులో ఒక చిన్న బెల్లం ముక్కను వేసి, ఆ తర్వాత రాళ్ళుప్పు మరియు బెల్లం ముక్క ఈ రెండు కూడా నీటిలో వేసిన తర్వాత ఆ నీటిని మీ చేతులతో మీరే పట్టుకొని మీ సమస్యలు చెప్పుకోండి. అంటే మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో, అంటే అప్పుల సమస్యలు తొలగిపోవాలని, ఆర్థికంగా సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండాలని అమ్మవారికి వేడుకోండి. అలా మీకు ఏదైతే కోరిక కానీ సమస్య కానీ ఏదైతే ఉందో మీ మనసులో గట్టిగా సంకల్పించుకోండి. నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి. అప్పుడు ఈ సమస్యలు ఖచ్చితంగా నెరవేరిపోతాయి. అంటే మీకుండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉప్పు మరియు బెల్లం ఎలా అయితే కరుగుతూ వస్తాయో అలాగే మీ యొక్క కష్టాలు కూడా కరిగిపోతూ వస్తాయి. కాబట్టి మనం బెల్లం తయారు చేసే, అంటే బెల్లంతో మనం చేసే ఈ పరిహారము మనకుండేటటువంటి దరిద్రాలన్నీ కూడా దూరం చేసి ఐశ్వర్యాన్ని కలిగింపచేస్తుంది. ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శనివారము శని త్రయోదశి రోజున ఈ పరిహారం రాత్రి పడుకునేటప్పుడు చేస్తే మీకుండేటటువంటి నవగ్రహాల యొక్క జాతకంలో ఉండేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి తప్పకుండా మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్నిచ్చి జీవితంలో మీరు ఉన్నత స్థాయిని చేరుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.